श्रीरामं भूयो भूयो नमाम्यहम्। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఉన్నాం. ఆంజనేయ స్వామి వారు చిరంజీవి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తన అవతారాన్ని చాలించి సరయూ నదిలోకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయి వైకుంఠానికి వెళ్ళిపోతారు. శ్రీరామచంద్రుల వారిని అనుసరించి చాలామంది బయలుదేరారు. జాంబవంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు అందరూ బయలుదేరారు. అందరూ వెళ్తున్నారు, అందరినీ తీసుకుపోతున్నారు. నిలబడి ఉండే ఆంజనేయ స్వామిని మాత్రం తీసుకొని ప్రభు నా పరిస్థితి ఏంది, నన్ను తీసుకుపోవట్లేదు అని అడిగిన. కలియుగము చివరి వరకు ఇక్కడే ఉండి, అది ఏ యుగం? అది త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగం వరకు చిరంజీవిగా భూమి మీద ఉండి శ్రీరాముడి తత్వాన్ని, నా తత్వాన్ని, నా ఆదర్శాన్ని భూమి మీద ప్రచారం చేస్తూ ఇక్కడే ఉండు అని చెప్పి, చిరంజీవిగా ఉండమని చెప్పి వరము ఇచ్చి, కలియుగం అయిపోయిన తర్వాత ప్రారంభమయ్యేటువంటి కల్పానికి నీవు బ్రహ్మగా ఉంటావు అని చెప్పి వరమిచ్చి రామచంద్రుల వారు వైకుంఠానికి పోయారు. కాబట్టి ఆంజనేయ స్వామి వారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. అరటి తోట ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి ఇక్కడికి రాలా. ఆంజనేయ స్వామి వచ్చారు కాబట్టి అరటి తోటలు వచ్చాయి. సహజంగా రెండు కూడా అమరినాయి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా రామాయణం కనుక పారాయణం చేస్తూ ఉంటే ఒక 2-3 రోజులు పారాయణం చేసేసరికి అక్కడ ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటాడు. ముఖ్యంగా సుందరాకాండ పారాయణం చేస్తే తప్పకుండా ఆంజనేయ స్వామి వస్తాడు. కాబట్టి కోతే కదా, మనం ఏమంటే మన పంటను దోసం చేయడానికి వస్తుంది అట్లా అనుకుంటాం, నిజమే. కానీ ఆ కోతులు ఉండాల్సిన అడవులన్నీ నరికేసాం కదా, ఎక్కడికి పోతాయి? అందుకని అవి మన తోటల మీదకి వస్తున్నాయి. కానీ నిజానికి ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. దేవుడు అందరికీ అర్థమవుతాడయ్యా, దేవుడు అందరికీ అర్థమవుతాడు. నేను ఇంతకు ముందు ఇక్కడికి 2 సార్లు వచ్చాయి, 3వ రావడం. 2007లో బాసర నుంచి తిరుమలకి నేను పాదయాత్ర చేస్తూ పోతూ ఉన్నా. అప్పుడు జమ్మలమడుగు దగ్గర మన బ్రహ్మంగారి వాళ్ళ అత్తగారి ఊరు ఏదో ఉంది ఒకటి, పెద్ద కొమ్మెర్ల. ఆ గ్రామానికి కూడా నేను నడిచిపోతున్నా. మీరు వచ్చినట్టే వాళ్ళు ట్రాక్టర్లు వేసుకొని, సుమోలు వేసుకొని చాలామంది భక్తులు అక్కడికి వస్తున్నారు. ఏమన్నా పెద్ద కార్యక్రమం పెట్టేరేమో నేను వస్తున్నారని, నా మొహం చూడడానికి ఎంతమంది వస్తున్నారా అని నేను అనుకున్నా. ఊళ్ళోకి పోయిన తర్వాత తెలిసింది ఆ ఊళ్ళో బ్రహ్మంగారి దేవాలయం ఉంది. ఇంకా పెద్ద దేవాలయం కడుతున్నారు కూడా, రాతితో నిర్మాణం చేస్తున్నారు. అప్పుడు ఆ గ్రామంలో రైతులందరూ పత్తి వేశారు.
ఒక రైతు చేనులో ఒక పత్తి కాయ మీద, కాయకు 3 రెక్కలు ఉంటాయి కదా చెక్కులు, ఆ 3 రెక్కల మీద ఇలా గడ్డంతో ఉండే బ్రహ్మంగారి రూపం వచ్చింది. 3 రెక్కల మీద బ్రహ్మంగారు ఎవరో చక్కగా గీత గీసినట్టుగా బొమ్మ కనబడుతుంది. ఆ కాయని తీసుకొని వచ్చి ఒక గాజు జాడీలో పెట్టారు. దానికి ఇప్పుడు ఇక్కడ ఎదుగు అట్లాంటి బల్ల ఒకటి తయారు చేసి దాని మీద పెట్టారు. ఆ పత్తికాయ మీద వెలిసిన బ్రహ్మంగారిని చూడడానికి జనాలు తండోపుతండాలకు వస్తున్నారు. అర్థమైందా? ఏమర్థమైంది? దేవుడు ఉన్నాడు. రెండోది ఏమర్థమైంది? దేవుడు అంతటా ఉన్నాడు. మూడోది ఏమర్థమైంది? దేవుడు సర్వాంతర్యామి, అదే అంతటా ఉన్నాడు అనేది అర్థమైంది కదా? అర్థమైంది. మూడోది దేవుడు ప్రకృతికి అర్థమైనాడు, చేనుకి చెట్టుకి అర్థమైనాడు. అవునా? అప్పుడప్పుడు వంట చేసిన వంకాయ కోస్తే లోపల ఓంకారం కనపడుతుంది. ఓంకారం అంటే ఓంకారం మనకు అర్థం కాల, వంకాయకి అర్థమైంది. ఒక 7-8 ఏళ్ల క్రితము విశాఖపట్నంలో నగరంలోనే ఒక రామాలయంలో శ్రీరామచంద్రుడి విగ్రహం, ఆయన చేతిలో కోదండ ఉంది, విల్లంబు. దాని మీద ఎక్కడి నుంచో ఒక రామచిలుక వచ్చి ఆ కోదండం మీద కూర్చుని 4 రోజులు అలాగే ఉండింది. అది వీళ్ళేమన్నా దానికి పండు ఏదో పెడితే కూడా అది తినలా. ఆ రాముడి దగ్గరే అలా 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 ఉండి అక్కడే పడి చనిపోయింది. దానికి కూడా అక్కడ ఒక బొమ్మను తయారు చేసి పెట్టి దేవాలయంలాగా తయారు చేశారు. అంటే చిలకకు రాముడు అర్థమైనాడు, చిలుకకి రాముడు అర్థమైనాడు. నెల్లూరు జిల్లాలో ఒక గ్రామంలో ఒక 45-50 ఏళ్ల క్రితం ఇట్లాంటి అరటి తోట వేస్తే ఆ అరటి తోట మీద కోతులు దండు వచ్చి పడిపోయి ఆ తోటంతా ధ్వంసం చేస్తుంటే రైతు ఏం చేస్తాడు పాపం? సంవత్సరం అంతా పండితే ఏదో 4 రూపాయలు డబ్బులు వస్తాయి. అతను ఆవేశపడిపోయి నెల్లూరు నుంచి పిట్టలు కొట్టేవాళ్ళు, పక్షులు కొట్టేవాళ్ళు ఉంటారే, కోయేవాళ్ళు, వాళ్ళని తీసుకొని పోయి ఆ కోతుల్ని కాల్పించాడు. ఆ తర్వాత ఆయనకి 2 కొడుకులు పుడితే 2 కోతుల్లాగే పుట్టారు. వేళ్ళు అలాగే ఉంటాయి, కళ్ళు ఇట్టిట్ట చికిరి చూస్తుంటారు, జుట్టు అంతా అలాగే ఉంటుంది, చర్మం అంతా ఎర్రగా ముడతలు పడిపోయి ఉంటుంది. వాళ్ళు నడుస్తున్నా చూస్తున్నా అంతా కోతిలాగే ఉంటుంది. కాబట్టి ప్రకృతిలో దేని స్థానము దానికి ఉంది. ఇంకా ఒక సంగతి చెప్తా మీకు. 10 ఏళ్ల కిందట జరిగింది, 14 ఏళ్ళు అయిందిలే. 2008లో పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధాంతం అనే గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది ఊళ్ళో. ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం చుట్టూరా ఒక పంది ప్రదక్షిణలు చేస్తుంది. పంది ఇది టీవీలో కూడా బాగా చూపించారు. దాని మీద చర్చలు కూడా వచ్చాయి. మనకు హైదరాబాద్లో మేధావులు చాలా మంది ఉంటారు. అంటే తెలివి తక్కువ వాళ్ళందరూ మన ఊళ్ళో మిగిలిపోయారు, బాగా తెలివి ఉండే వాళ్ళందరూ హైదరాబాద్ పోయారు. వాళ్ళు టీవీలో కూర్చొని చర్చించారు. లేదు ఆ పందికి ఒక జబ్బు ఉంది, ఆ జబ్బు వల్ల దేవాలయం చుట్టూ తిరుగుతున్నది, ఒక 4-5 రోజుల్లో చచ్చిపోతుంది అని చెప్పారు. దుంపదగా అది 4 రోజులు చచ్చిపోలా. అప్పుడేమంటే వాళ్ళు ఒక వ్యాన్ మాట్లాడుకొని ఆ సిద్ధాంతం నుంచి దాన్ని లారీ ఎక్కించి దాన్ని ఏలూరు తీసుకొచ్చారు. అంటే జిల్లా కేంద్రం. మనుషులకు ఉన్నట్టే పశువులు కూడా జిల్లా కేంద్రంలో ఆసుపత్రి ఉంటుంది. ఆ ఆసుపత్రి తీసుకొని పోయి దానికి ఎక్స్రేలు అన్నీ చేసి డాక్టర్ల బృందం అంతా బాగా పరీక్షలు చేసి అప్పుడు దాని మీద వాళ్ళు రాసిచ్చారు, ఈ పందికి ఎటువంటి అనారోగ్యము లేదు, శారీరకంగా మానసికంగా ఈ పంది ఆరోగ్యంగా ఉందని కాగితం రాసిచ్చారు. అప్పుడు మళ్ళీ దాన్ని వ్యాన్ ఎక్కించుకొని మళ్ళీ సిద్ధాంతం తీసుకొచ్చారు. సిద్ధాంతం తీసుకొని వచ్చి వ్యాన్లో నుంచి పందిని కిందికి దించారు. పక్కనే గోదావరి నది, పక్కనే గోదావరి.
అది దిగ్గానే నేరుగా గోదావరిలోకి వెళ్ళి స్నానం చేసింది. ఎందుకు చేసిందో తెలుసా? దాని లారీ ఎక్కించుకొని ఏలూరు తీసుకువెళ్ళే, ఏలూరులో దాన్ని డాక్టర్ తాగారా లేదా అది బయలుపడిపోయింది. అందుకోసం ఆమెను ఆసుపత్రికి పోయి స్నానం చేస్తారు, చేయరా. అక్కడ అనేక రోగగ్రస్తులు ఉంటారు, అక్కడ అంటువ్యాధులు మనకు కూడా రావచ్చు, చెప్పలేము. అందుకని హాస్పిటల్కి పోయిస్తే ఎవరైనా స్నానం చేస్తారు. కాబట్టి నన్ను ఆసుపత్రికి తీసుకుని పోయారు, కాబట్టి నాకేమైనా అనారోగ్యం రావచ్చునని ఆ పందిగారు వెళ్ళి గోదావరి నదిలో స్నానం చేసేది. మధ్యలో ఇట్లాంటి ఎన్ని వస్తుంటే మీరు అవి చూడకూడదు. మీకు పరీక్షలు పెడుతుంటారు వాళ్ళు, మధ్యలో అరటికాయలు, ఈ పూలు, మంచినీళ్ళు తెస్తుంటారంటే ఆ సముద్ర మదనం చేస్తుంటే అమృతం కోసము కామధేనువు, కల్పవృక్షము, లక్ష్మీదేవి, ఐరావతము, విషము వచ్చిందిలే అక్కడ మధ్యలో వీళ్ళు వస్తుంటారు. మీరు ఆ సంచుల బస్తాలు చూస్తూ ఉండకండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక అరగంట నా మొహం చూడండి, అర్థమైందా? అప్పుడు ఈ జనాలకి బాగా ఉత్సాహం వచ్చేసింది. ఉత్సాహం వచ్చేసి ఇంకా మళ్ళీ ఇందాక చెప్పి ట్రాక్టర్లు, సుమోలు, క్వాలిస్ వేసుకొని జనాలు తండోపతండాలుగా ఊరుకొస్తున్నారు సిద్ధాంతానికి. ఎందుకు వచ్చారో తెలుసా? ఈ సిద్ధాంతంలో ఉండే వెంకటేశ్వర స్వామి వారు పందికి అర్థమైనారే, మనకు అర్థం కాలేదే, మనం వెంకటేశ్వర స్వామికి పూజ చేయలేదే అని జ్ఞానోదయం అయ్యి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవడానికి వచ్చారేమో అని నేను అనుకున్నా టీవీలో చూసి. పొరపాటు కూడా జ్ఞానోదయం వాళ్ళ కాల. పంది వెంకటేశ్వర స్వామి చుట్టూ తిరుగుతూ ఉంటే వీళ్ళు పూలు, పళ్ళు, ఆకు, ఒక్క, పసుపు, కుంకుమ, కర్పూరం, కడ్డీలు అన్ని తీసుకొని వచ్చి పందికి పూజ చేస్తున్నారు. ఓ పంది, నీకు దొరికే వైకుంఠం నీ తోక పట్టుకుంటే మాకు కూడా తీసుకోపోవాలి. దేవుడు పందికి అర్థం అవుతున్నాడు, దేవుడు కుక్కకి అర్థం అవుతున్నాడు, దేవుడు కోతికి అర్థం అవుతున్నాడు, దేవుడు చిలుకకి అర్థం అవుతున్నాడు, దేవుడు కాయకి అర్థం అవుతున్నాడు, దేవుడు పండుగ అర్థం అవుతున్నాడు. అవునా? కానీ దేవుడు మనకు అర్థం కావట్లా. ఒప్పుకుందామా? ఒప్పుకుందామా లేదా? ఒప్పుకుని అందరూ చప్పట్లు కొట్టండి. మీరు చప్పట్లు ఎందుకు కొట్టారు తెలుసా? మాకు దేవుడు అర్థం కావట్లేదు కొట్టారు. పక్కన ఆంజనేయ స్వామి ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? సరేలే, ఈ గొడవ మనకు ఎందుకు కానీ వదిలేద్దాం. వేరే సంగతి చెప్పేదే, వేరే సంగతి చెప్పంటారు వద్దా? మన ఊర్లో ఆవులు ఉన్నాయా లేవా? బర్రెలు, ఆవులు వినవా? ఎంత అయినవా? దూడలు పెట్టవా? బర్రెలు పెడతాయి పెట్టవా? మన ఊళ్ళో పెడతాయి పెట్టడం నీకు గర్వాను. ఏం చెప్తాయో. ఆవు ఈనిందనుకో, ఆవు దూడ లేచి ఎంతసేపట్లో నిలబడుతుంది? 5 నిమిషాలు, అంతేనా? బర్రెదోడైతే ఇంకొక 2-3 నిమిషాలు ఎక్కువ. అది మందం, తొందరగా లేవదు. అర్థమైందా? బర్రె కొంచెం మందం కదా. ఆవు ఎప్పుడు చలాకీగా ఉంటుంది, బర్రె ఎప్పుడు మందంగా ఉంటుంది. ఆవు రోడ్డు మీద పోతుంటే కారు పోయినట్టు పోతుంది, బర్రె పోతే రోడ్లో పోయినట్టు పోతుంది. తాబేలు పోయినట్టు పోతుంది. ఎట్ట పోతుంది? తాబేలు పోయినట్టు పోతుంది. ఆవుదోడైనా, బర్రెదోడైనా, కుక్క పిల్లైనా, పంది పిల్లైనా, పిల్లి పిల్లైనా, ఎలుక పిల్లైనా పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి అది నేరుగా పోయి అదే పాలు తాగుతుంది. అవునా కాదా? తల పండే దేవుడు ఎందుకు ఇచ్చాడు తల? ఇంట్లో పెట్టొచ్చారా? మా ఊర్లో ఆడవాళ్ళు మంగళసూత్రం పెట్టొస్తారు ఇంట్లో. అంటే మీ ఊర్లో తల పెట్టొచ్చారా? ఏమి లేదు కదా. ఈ పిల్లలన్నీ వాళ్ళ అమ్మ దగ్గరికి అవే పోయి పాలు తాగుతాయి లేదా?
తాగుతాయి కదా. మరి మనం పిల్లలు మన మనుషులు పిల్లలు పుట్టారనుకోండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళ అమ్మ దగ్గరికి నేరుగా పోయి పాలు తాగలరా? ఆవుదులాగా 5 నిమిషాలు లేచి నిలబడగలరా? మనిషి పుట్టిన తర్వాత లేచి నిలబడ్డానికే 6 నెలలు పడుతుంది. అవునా? ఒక్క మనిషి మాత్రమే 84 లక్షల జీవరాశుల్లో మనిషి మాత్రమే తల్లిని చూచి, తండ్రిని చూచి, పక్కల వాళ్ళని చూచి, సమాజాన్ని చూచి, పెద్దలను చూచి ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. ఉదాహరణకి మన ఊర్లో పుట్టాడు అనుకోండి, ఏ భాష మాట్లాడతాడు? మన ఊర్లో పుట్టిన వాళ్ళు ఏ భాష మాట్లాడతారు? తెలుగు. అవునా కాదా? వాడే పోయి బళ్ళారిలో పుట్టాడు అనుకోండి, ఏం మాట్లాడతాడు? వాడే పక్కన చెన్నైలో పుడితే ఎందుకని వాడు ఏది విన్నాడో అదే అన్నాడు. వింటే మాట వస్తుంది. అసలు 2 కాళ్ళతో నడుస్తున్నామే మనం. ఈ 2 కాళ్ళతో నడిచేది కూడా చూచే నేర్చుకున్నాం. అప్పుడే పుట్టిన పిల్లవాడిని ఒకరిని అడవిలో వదిలిపెట్టి ఒక 2-3 సంవత్సరాలు వాడి దగ్గరికి వెళ్ళకండి, ఎవ్వరు మనిషి కనపడొద్దు. అప్పుడు ఆ జంతువులను చూసి ఏం చేస్తాడో తెలుసా? జంతువులాగానే 2 కాళ్ళు 2 చేతులతో 4 కాళ్ళు చేసుకుని నడుస్తాడు. ఎందుకని? వాడెప్పుడు మనిషి ఎట్లా ఉన్నాడో తెలియదు, మనిషి ఎట్లా నడిచాడో తెలియదు. అందువల్ల మనిషి ఏది చూస్తాడో అది చేస్తాడు. విన్నారా లేదా? ఏమో బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నది. ఏది వింటాడో అది అంటాడు, ఏది చూస్తాడో అది చేస్తాడు. ఉదాహరణకి మన ఇంట్లో మన అబ్బాయో అమ్మాయో పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఇదిగో వీళ్ళు ఉన్నారు అనుకోండి. పొద్దున్న తల్లి తండ్రి ఇంట్లో నిద్ర లేచారు, లేవగానే చక్కగా స్నానం చేశారు, మంచిగా అలంక బొట్టు గిట్టు పెట్టుకొని పూలు జడేసుకొని పూలు పెట్టుకొని అమ్మాయిన తాటకి వేషం తీసేసి సీతమ్మ వేషం వేసేసుకొని, తాటకంటే తెలీదా? పకటేశగాళ్ళు వస్తారు దసరాల్లో, మన నంద్యాల నుంచే వస్తారు. వాడు ఒకరోజు రాముడు, ఒకరోజు కృష్ణుడు, ఒకరోజు శివుడు వేషం వేసుకొస్తారు, ఒకరోజు తాటకిలాగా వేసుకొస్తారు. తాటకి 2 యాపండ్లు పట్టుకొని పైనుంచి కింద దాకా నల్లగా ఒక గౌన్ దిగేసుకొని వస్తారు. ఏమంటారు దాన్ని? ఇక్కడ అన్నారు అబ్బో పట్టేశారు నైటీ. దాన్నే తాటకి వేసుకునే డ్రెస్ అది అప్పుడు వేసుకుంది. కలియుగంలో ఇప్పుడు బాగుంటుందని వేసుకుంటున్నారు. పొద్దున్నే అమ్మ నిద్ర లేచి చక్కగా సీతమ్మ వారిలాగా చీర కట్టుకొని, మహాలక్ష్మిలాగా ఇట్లా మంచిగా చీర కట్టుకొని, ఇట్లా చక్కగా అలంకరించుకొని బొట్టు గిట్టు పెట్టుకొని దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తుంటే నీ కూతురు ఏం చేస్తుంది? పక్కన కూర్చొని ఆ పిల్ల కూడా పూజ చేస్తుంది. అవునా? వాళ్ళ నాయన పూజ చేస్తుంటే కొడుకు ఏం చేస్తాడు? వాడు పూజ చేస్తాడు. అవునా? ఫోన్ పడుకుని పొద్దున్న నిద్ర లేవగానే అన్నా నేను ఊర్లో లేనన్నా అని అబద్ధం చెప్పాడు అనుకో. ఈడేం చేస్తాడు రేపు? డాడీ నేను స్కూల్లోనే ఉన్నా. డాడీ ఉండడు, ఇప్పుడు అక్కడ ఉంటాడు. అవునా? ఎక్కడ నేర్చుకున్నాడు? ఏది చూస్తే అది చేస్తారు, ఏది వింటే అది అంటారు. ఒక వేటగాడు అడవిలో 2 చిలుకలను పట్టుకొచ్చాడు. ఏం పట్టుకొచ్చాడు? పిల్లులు ఏనండి, పిల్లులు మీకే చెప్తున్నా, పిల్లలు మా ఊళ్ళో పిల్లులు అంటారు, మీ ఊళ్ళో పిల్లలు అంటారు. నమ్మండిరా, మీకే చెప్తుంది. పిల్లులు. వేటగాడు అడవిలో 2 చిలుకలు పట్టుకొచ్చి ఒక చిలుకని ఒక మాంసం అమ్ముతారే ఆయనకు అమ్మేశాడు. ఇంకొక చిలుకని పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడికి అమ్మాడు. ఒక 5-6 నెలలు అయిన తర్వాత ఆ ఊర్లోకి వచ్చాడు ఉపాధ్యాయుడు. వీళ్ళిద్దరూ చిలుకలు కొనుక్కొని సాక్కుంటున్నారు, పంజరంలో పెట్టి సాకుతున్నారు. ఈ మాంసం కొట్టోడి దగ్గర చిలుకుంది. అక్కడికి పోతే ఎంత కావాలా? రీషా కుట్టేయమంటావా, ఇచ్చేయమంటావా, ఏం కావాలా అని అడుగుతున్నారు. ఎందుకని
రోజు ఆ యజమాని వచ్చిన వాళ్ళతో మాట్లాడే భాష ఏంటి? వేసేయమంట, కోసేయమంట, కండేయమంట, ఏం కావాలి నీకు, అది కావాలా అని చెప్తారు కదా. ఈ చిలుకు ఈ భాష నేర్చుకుంది. ఆ చిలుకుంది ఉపాధ్యాయుడి దగ్గర, రండి కూర్చోండి, ఏం తాగుతారు, బాగున్నారా, సార్ వస్తారు, బాగా చదువుకుంటున్నారా అని అది మాట్లాడుతున్నది. ఎందుకని? అక్కడ రోజు ఆయన మాట్లాడే భాష అది. అర్థమైందా? ఇది తప్పు ఉప్పు అందుకోసం చెప్పట్లే. మన వృత్తిని బట్టి మనం భాష మాట్లాడుతాం. రైతు దగ్గర పోయామనుకో అరక, ఎద్దు, పలుపు, పగ్గం, బోకు, బండి, జల్ల అని మాట్లాడతాడు. అవునా? అదే కమ్మరోళ్ళ దగ్గరికి పోతే సుత్తి, దాగలి, కొలివి అది మాట్లాడతారు. కుమ్మరోళ్ళ దగ్గర పోతే సారె, మట్టి, కొండ, మూకుడు, బాణ అని మాట్లాడతారు. అవునా? డాక్టర్ దగ్గరికి పోతే ఏ మెడిసిన్ పెడదాం, టానిక్ పెడదామా, టాబ్లెట్ పెడదామా, ఏకంగా సెలైన్ పెడదామా, తీసుకుపోయి ఐసీయూలో పారేద్దామా, డాక్టర్ భాష అది. అవునా? మీరు ఎప్పుడైనా బస్ స్టాండ్లో దిగండి. బస్ స్టాండ్ బయట రోడ్డు పక్కన చెప్పులు కుట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నీ మొహం చూడరు, గుర్తుపెట్టుకోండి. చెప్పులు కుట్టేవాళ్ళు మాదిగ వాళ్ళు ఉంటారు కదా, మీ ముఖంతో వాళ్ళకి పనిలే, మీ కాళ్ళ వైపు చూస్తుంటారు. ఎవరి చెప్పు తెగిపోయిందా అని చూస్తుంటారు. సార్ చెప్పు సార్, కుట్టిస్తాను సార్ అంటాడు. ఎందుకని? కుట్టి ఇస్తే 5ో 10ో వస్తే తన పొట్టబోసుకోవాలి. అవునా? తన వృత్తి తాను చూసుకుంటాడు, తన బతుకు తిరుగు తాను చూసుకుంటాడు. అవునా కాదా? నీ మొహం చూస్తే ఉన్న వచ్చింది, అబ్బో భలే ఉన్నాడు, నేను మీసాలు బలి పెట్టుకోరాడు, అబ్బో వాడు మీసాలు పెట్టుకుంటే వీడికి అవుతుంది. సార్ సార్ బూట్లు సార్ కొద్దిగా పాలిష్ చేస్తాను సార్. అవునా? టైలర్ ఉన్నాడు అనుకోండి, టైలర్ మాట్లాడుతూ ఏం చేస్తాడు తెలుసా? మీ భుజం మీద చేయేస్తాడు, భుజం మీద చేసి కొంచెం మెడదాకా పోలిస్తాడు, మెడదాకా పోలిసి కాలర్ పట్టుకుంటాడు, కాలర్ని కొంచెం వంచి చూస్తాడు. ఆ కాలర్ వెనక ఏముంటుంది తెలుసా? ఆ చొక్కాని ఎవరు కుట్టారో ఆ టైలర్ చిన్న లేబుల్ వేసి ఉంటుంది. అది ఏ ఊరిలో కుట్టించుకున్నాడో తెలుసుకుంటాడు, ఎవరు కుట్టారో తెలుసుకుంటాడు, ఈ కాలర్ గుండీలెట్టు పెట్టాడో తెలుసుకుంటాడు. అది టైలర్ వృత్తి లక్షణం. అది ఏ వృత్తికి సంబంధించిన వాడు దాని గురించే ఆలోచిస్తుంటాడు. చింతపండు వ్యాపారం చేసేవాడు చింత చెట్టునే చూస్తుంటాడు, వాడి టెంకాయ చెట్టుతో పనిలే. దీనికి ఎన్ని మొడుగులు చింతపండు అవుతుంది, ఎప్పుడు వద్దాం అని ఆ రోజు వచ్చి కోసుకోపోతాడు. అవునా? దేనోడు దాని గురించి ఆలోచిస్తాడు. అవునా కాదా? అట్టనే మన ఇంట్లో మనం కూడా దాని గురించే ఆలోచిస్తాం. మన పిల్లలు దాని గురించే, అది మనం ఏం చేస్తే అదే నేర్చుకుంటారు. అర్థమైందా? ఒప్పుకున్నారా? ఉన్నాయా లేవా తలకాయలు? ఓపండి, ఒప్పుకున్నాం. లోపల వీళ్ళందరినీ పార్లమెంట్కి పంపిస్తాం. పార్లమెంట్లో ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెడితే దీనిని నేను అంగీకరిస్తున్నాను అనడానికి వాళ్ళు ఒక పదం వాడతారు. ఏంటంటే అది కాంకర్డ్, చేతి ఐ కాంకర్డ్ అంటే నేను కూడా అంగీకరించాను అని. ఒక కొత్త ఆయన్ని ఎంపీగా పంపించారు మొదటిసారి. పాపం ఇక్కడి నుంచి పోయి అక్కడ బెంగళూరుకు పోయి విమానం ఎక్కి ఢిల్లీకి పోయేటికి లేట్ అయిపోయింది, బాగా అలిసిపోయాడు. అందుకని లోపలికి పోయి తలెట్టి పెట్టుకొని నిద్రపోతున్నాడు. అంటే ఊర్లో కూడా అదే చేస్తుంటాడు అతను. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడు. కానీ ఢిల్లీకి పోయినప్పుడే నిద్రపోయినాడు, మాట మార్చలా, నిజాయితీగా ఉన్నాడు అతను. కాబట్టి అక్కడ పోయి బల్ల మీద పడి నిద్రపోతున్నాడు. ఈ లోపల పార్లమెంట్లో స్పీకరు ఓటింగ్ పెట్టాడు. ఎంపీలందరూ చేతి కాంకర్డ్ 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 అంటున్నాడు. ఈ పక్కన ఉండేవాడు లేపాడు, నిద్ర లేపాడు. వింటుండే నాకు కూడా 2 లారీలు అన్నాడు వీడు. ఎందుకన్నాడు తెలుసా? వీడికి కంకరేవో ప్రతి ఎంపీకి ఇస్తున్నారేవో, నాకు కూడా ఒక 2 లారీలు కంకర ఇచ్చారు అన్నాడు. అర్థమైందా? అంటే మీరు కూడా తల ఒప్పుకుండా ఉంటే ఈ కంకర లెక్కే. ఇక్కడ ఉన్నారు కానీ వినట్లేదని అర్థం అయిపోతుంది అన్నమాట. అర్థమైందా? దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం. ఇప్పుడు ఊర్లో కూడా మనం వస్తుంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఊరు మొదట్లో ఒక దేవాలయం చూసాం. ముందు ఊర్లో హుసేన్పూర్లో అక్కడ కూడా ఆంజనేయ స్వామి దేవాలయం, రామాలయం, శివాలయం చూసాం. ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి. ఏది చూస్తే అది చేస్తాడు. అవునా?
ప్రతి గ్రామంలో శివాలయము రామాలయము ఉన్నాయా లేవా? శివాలయం రామాలయం పోతున్నారా లేదా? ఒరే నాయనా, చిన్నప్పటి నుంచి శివాలయం పోయి పార్వతీ పరమేశ్వరుల్ని, రామాలయం పోయి సీతారాముల్ని చూస్తుంటే పార్వతీ పరమేశ్వరులాగా సీతారాముల్లాగా అన్యోన్యంగా జీవితాంతం కలిసి ఎవరి కొంపలో వాళ్ళు కాపురం చేసుకుంటారు అని అలవాటు అవుతుంది. దేవాలయం పెట్టారు. కొనడే అంటే ఎవరు కాపురం చేసుకోవడం ఇష్టంలే ఎక్కలా? అర్థమైందా? దంపతులు 4 రకాలు. ఆది దంపతులు, జాగ్రత్తగా వినండి. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు, అరుంధతి వశిష్ఠులు ఋషి దంపతులు. అరుంధతి వశిష్ఠులు చెప్పండి గట్టిగా. ఋషి దంపతులు, ఆది దంపతులు, ఋషి దంపతులు. మూడోది సీతారాములు ఆదర్శ దంపతులు. సీతారాములు. నాలుగోది ఎవరో తెలుసా? మీరే పుణ్య దంపతులు. మీరే. ఇక్కడ వివాహం చేసుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? భార్యాభర్త దంపతులు పుణ్య దంపతులు. పుణ్య దంపతులు అంటే అర్థం ఏమిటంటే, మీరు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మీ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం కొద్దీ మీరు దంపతులు అయ్యారు. నీకు ఆమె భార్యగా దొరికింది అంటే నువ్వు చేసుకున్న సుకృతం. నీకు ఆయన భర్తగా దొరికాడంటే నువ్వు చేసుకున్న సుకృతం. 7 అడుగులు నడుస్తారు. ఎందుకో తెలుసా? హిందూ ధర్మంలో వివాహము 7 జన్మల బంధం. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా 7 జన్మల్లో మీరే మరలా దంపతులు అయి తీరతారు. ఇది శాస్త్రం. ఇది బాగా అర్థమైంది. ఈ జన్మకైతే బాగుంది, భార్య బాగున్నాడు, భర్త పొరపాటు ఇది వద్దునుకుంటే ఎంతకంటే ఇబ్బంది అయితే ఎట్టా అని ఏం లే. 7 జన్మల్లో మీరే భార్యాభర్తలు దంపతులు అయ్యి అప్పుడు తరిస్తారు. అందుకని దీంట్లో ఏం మార్పు లేదు. అందుకని మీరు పుణ్య దంపతులు. అర్థమైందా? ఆది దంపతులు, ఋషి దంపతులు, ఆదర్శ దంపతులు, పుణ్య దంపతులు. దక్ష ప్రజాపతి కుమార్తెగా ఉన్నప్పుడు ఆమె పేరు సతీదేవి. శివుడిని పెళ్లి చేసుకుంది. కానీ దక్షుడు శివుడిని అవమానించాడు. అప్పుడు ఆ యజ్ఞగుండంలో పడి ప్రాయోపవేశం చేసింది. దాక్షారామం అంటమే తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అక్కడే దక్షుడు యజ్ఞం చేసింది. ఆ దక్షుడు బాగా విమర్శించాడు శివుడిని. తన భర్తని ఎప్పుడైనా ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే, పుట్టింటోళ్ళని అత్తగారు వాళ్ళు ఏమన్నా అంటే మాట పండేది, పుట్టింటోళ్ళు మొగుడు వాళ్ళని ఏమన్నా అంటే కూడా పండేది. పాపం వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతుంటారు. అట్లా పార్వతీదేవిని కూర్చోబెట్టుకొని శివుడిని బాగా విమర్శించాడు దక్షుడు. శ్మశానంలో ఉంటాడు, జంగం దేవరా, బూడిద పూసుకో ఉంటాడు, ఏలుగు చర్మం కట్టుకో ఉంటాడు, ఒంటికి గుడ్డు ఉండదు, ఏముండదు అని చెప్పి విమర్శిస్తున్నాడు. దాంతో బాధ కలిగింది. నా పెనిమిటిని ఇంతగా అంటున్నాడు అనే ఆమెకి పాపం బాధ కలిగి ఆ గుండంలో దుకేసి కాలిపోయింది. ఆ సంగతి కైలాసానికి తెలిసి తాండవం చేసి పడేశాడు. శివుడికి కోపం వచ్చింది. జటాజుటంలోంచి ఒక వెంట్రుక కోపంగా లాక్ కొట్టాడు. దాంట్లో నుంచి వీరభద్రుడు వచ్చాడు. వీరభద్ర పో, దక్ష యజ్ఞాన్ని సర్వనాశనం చే పద అన్నాడు. రావణం తల కొట్టేశాడు దక్షుడికి. ఎక్కడ అగ్నిలో పడిందో అక్కడే తల పడింది. మొత్తం అందరినీ సంహరించేశాడు. ఆవేశంతో పశ్చిమంగా గోదావరి పక్కన వెళుతూ ఆయన చేతిలో పట్టుకో ఉండే ఆయుధం పేరు పట్టిసం. పట్టిసం అనే ఆయుధాన్ని పట్టుకొని వచ్చాడు వీరభద్రుడు. ఇసిరి కొట్టాడు. ఆ దాక్షారామం నుంచి 60-70 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది మధ్యలో ఆ పట్టిసం పడింది. అక్కడే శివాలయం ఉంది. దాని పక్కన గ్రామాన్నే ఇప్పుడు పట్టిసీమ అంటారు. పట్టిసీమ ప్రాజెక్ట్ అంటారే, పట్టిసీమ ప్రాజెక్ట్ కాదు, పట్టిసీమ అనే ఆయుధాన్ని వీరభద్రుడు అక్కడ వేశాడు. విసిరి కొడితే అక్కడ వచ్చి పడింది. మన పురాణాల్లో ఏవేవి ఉన్నాయో ప్రతి దానికి సాక్ష్యం ఉంది మనకి. అర్థమైందా? అప్పుడు ఆ తల్లి కాలిపోయింది.
అప్పుడు శివుడు వచ్చి అమ్మవారి శరీరాన్ని పట్టుకుని ఆయన రుద్రతాండవం చేస్తే ఆ శరీరం భారతదేశం అంతా ముక్కలై పడిపోతే అవి శక్తిపీఠాలుగా తయారైనాయి. ఆ శక్తిపీఠాల్లో ఒకటి ఇక్కడ మన దగ్గర ఉండే జోగులాంబ శక్తిపీఠం. అమ్మవారి శరీరంలో ఒక ముక్క వచ్చి అక్కడ పడింది, గౌహతిలో ఒకటి పడింది, ఢాకాలో ఒకటి పడింది, శ్రీలంకలో ఒకటి పడింది, కరాచీ దగ్గర పాకిస్తాన్లో ఒకటి పడింది, కాశ్మీర్లో పడింది, మహారాష్ట్రలో, ఒరిస్సాలో, పిఠాపురంలో, శ్రీశైలంలో. అలా అమ్మవారి శరీర భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయో అవి మహాశక్తి పీఠాలు అయిపోయినాయి. మధురైలో పడింది, మధురై. అలా ప్రతి దగ్గర శక్తి పీఠాలు వచ్చాయి. అర్థమైందా? ఆ తర్వాత మరలా ఇంకొక జన్మెత్తింది. ఆ జన్మెత్తినప్పుడు ఆ తల్లి హిమవంతుని కుమార్తెగా పుట్టింది. హిమాలయ పర్వతం తెలుసు కదా, భారతదేశానికి ఉత్తరాన ఉంటాయి కదా, మంచు కొండలు ఉంటాయి కదా. ఆ హిమవంతుని పర్వతానికి కుమార్తెగా పుట్టింది. కానీ శరీరం శరీరం రంగు నల్లగా ఉంది. అందుకని పేరేం పెట్టుకున్నారో తెలుసా? కాళీ. నల్లది శరీర ఛాయతో పుట్టింది కాబట్టి అమ్మవారికి కాళీ అని పేరు పెట్టారు. కానీ మన హిందూ ధర్మంలో ఒక అలవాటు ఉంది, చెప్పేదే వద్దా? ఆకలి అవుతున్నదే, కాలేదా, తినొచ్చారా, తినిపోతారా, ఇంకా సాంబార్ వాసనలు ఎవరైనా మూతెత్త బాగా ఒక్కరు కూడా మేలు. మూత పైకి ఎత్తితే రెండో క్షణంలో ఇక్కడ సీట్లో ఒక్కరు ఉండడు. ఆ సాంబార్ వాసన రాకూడదు, పులిహార వాసన రాకూడదు. అవి రెండు వచ్చేస్తే అందరూ వెళ్ళిపోతారు. అప్పుడేమైందో తెలుసా? హిందువుల్లో ఒక అలవాటు ఉంది, ఆడవాళ్ళని తండ్రి పేరుతో పిలుస్తారు, మగవాళ్ళని తల్లి పేరుతో పిలుస్తారు. కౌసల్య సుప్రజారామ, యశోద కృష్ణ, దేవకీనందన, కౌంతేయ అంటే అర్జునుడు, కుంతీపుత్రుడా అని అర్థం. అవునా? దేవకీనందన అంటే ఎవరు? కృష్ణుడే. గాంగేయ అంటే ఎవరు? భీష్ముడే. అర్థమైందా? కాబట్టి మగపిల్లల్ని ఎవరి పేరుతో పిలుస్తారు? తల్లి పేరుతో. మరి ఆడపిల్లల్ని ఎవరి పేరుతో పిలుస్తారు? దక్ష ప్రజాపతి కుమార్తె దాక్షాయణి, జనక మహారాజు కుమార్తె జానకి, ద్రౌపద మహారాజు కుమార్తె ద్రౌపది, హిమవంతుని కుమార్తె హైమవతి. హిమవంతుని కుమార్తె పేరేమి? ఇప్పుడు అర్థమైందా? ఆడపిల్లల్ని ఎవరి పేరుతో పిలుస్తారు? మీ నాయన పేరుతో. నీ పేరు నేను ఎవరు పిలుస్తా? మీ అమ్మ పేరుతో. ఎప్పుడు అమ్మ ఎవరి గురించి ఆలోచిస్తుంటుంది? నా కొడుకు ఎట్టున్నాడు అని ఆలోచిస్తుంది. నాయన ఎవరి గురించి ఆలోచిస్తాడు? మా ఎమ్మెట్టుందో, కూతురెట్టుందో. పెళ్ళయ్యేదాకా తండ్రితో చనువుగా ఉంటుందా కూతురు? భయంగా ఉంటుంది. ఎక్కువ మాట్లాడుతుందా? మాట్లాడదు. తల్లితో స్నేహంగా ఉంటుంది. పనులన్నీ నేర్చుకుంటే పూర్వం, ఇప్పుడు కాదు, ఇప్పుడు నేర్చుకునేది లే. మొగుడికి రాదు వంట, మొగుడికి రాదు, పెళ్ళానికి రాదు. జొమాటో పూర్వకాలంలో అన్ని వండుకొని తినేవాళ్ళమ్మా, ఇప్పుడు అన్ని పిండుకొని తింటున్నారు. కర్రీ ప్యాకెట్కి పోవడం, ప్యాకెట్ క్యారీ బ్యాగ్, పప్పు, పులుసు, సాంబారు, రసము, మజ్జిగ, కరగడం పిండడం. ఆఖరిలో పేపర్ ప్లేట్ వేసి చేతులు రుద్దేయడం, మూతి కడుక్కోవడం మానేసి 30 ఏళ్ళు అయింది. నిజం చెప్పండి, ఎవరైనా అన్నందున తర్వాత మూతి కడుక్కుంటున్నారా? నిజం చెప్పండి, కడుక్కుంటున్నారా? కడగడం మానేసి 30 ఏళ్ళు అయింది. ఇప్పుడు చెయ్యి కూడా మానేసి పేపర్ ప్లేటే కదా ఇటు రుద్దేసేది, డస్ట్బిన్లో పారేసేది, ఏమి ఎరగనట్టు పోతుండేది. తిన్నేలే. అప్పుడేమంటే ఆ హైమవతి కాళీమాత తపస్సు చేసింది, నాకు శివుడు భర్తగా కావాలని. శివుడు వచ్చాడు. అమ్మాయి పెళ్లి చేసుకుంటా కానీ గత జన్మలో లాగా మరలా మనం విడిపోకూడదు, యుగాలు మనం కలిసి జీవించాలి అని చెప్పి పసుపు తాడు ఉంది, ఆ పసుపు తాడు తీసుకొని ఆ అమ్మవారి మెడలో 3 ముళ్ళు వేసేసి తాడు కట్టారు. దానికే మంగళ సూత్రము అని పేరు. మంగళ అంటే ఎవరు? మంగళ అంటే ఎవరు? ఈ పక్కింటామే
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. పార్వతీదేవి. సూత్రము అంటే దారము అని అర్థం, తాడే. కానీ మంగళ అంటే పార్వతీదేవి. మంగళసూత్రం కట్టి పెళ్లి చేసుకుని తన శరీరంలో సగభాగం ఇచ్చేసి అర్ధనారీశ్వరుడైపోయి ఆది దంపతులైపోయి ఇక మనం విడిపోయే ప్రశ్నే లేదు పొమ్మన్నాడు. అర్థమైందా? అట్లా పార్వతీ పరమేశ్వరులాగా పెళ్లి చేసుకుని బతికినంత కాలం చచ్చేదాకా నువ్వేనా మొగుడివి, నువ్వేనా పెళ్ళానివి అని చెప్పి దంపతులుగా భూమి మీద ఎవరు పార్వతీ పరమేశ్వరులాగా నిలబడి స్థిరంగా ఒక గృహస్థాశ్రమ ధర్మాన్ని తీసుకుని జీవిస్తున్నారో వాళ్ళనే హైమవతి సంతానం. కాబట్టి హైమవతిని హైందవి అంటారు. కాబట్టి ఆ హైందవి సంతానమే భూమి మీద హిందువులుగా బతుకుతున్నారు. అర్థమైందా? కాలేదా? ఇప్పుడు ఎవరైనా విడాకులు తీసుకుంటే ఈపు పగల కొడతా. చేసుకుంటే ఇడిపోకుండా ఉండేటైతే పెళ్లి చేసుకోండి. మధ్యలో ఉచితంగా టికెట్ వచ్చి ఇక్కడ అక్కడ దిగి ఆర్టీసీ బస్సులాగా పెళ్లి చేసుకోవద్దు. అర్థమైందా? టికెట్ ఉందనుకో పని ఉంటేనే పోతాం. టికెట్ లేదు కదా, విలువలే. ఓ డ్రైవరా ఊరవతల చేరుందా దించుకో. అబ్బా చేరవతల. అందుకనే అంటే అటు చేసుకోవద్దు. పెళ్లి చేసుకుంటే శాశ్వతంగా ఉండేటైతే పెళ్లి చేసుకోండి. మధ్యలో 294 పెడతా, అత్తమ్మ లోపలేస్తా, పెళ్ళామని పెట్రోల్ పోస్తా, ఇట్లాంటి ఆలోచనలు ఎవరైనా ఉంటే పెళ్లి అసలు చేసుకోవద్దు. మా ఆశ్రమం గన్నవరం ఎయిర్పోర్ట్కి ఎదురుగ్గా ఉంటుంది. ఎవరెవరు పెళ్లి తెలుసుకోలేదో వాళ్ళందరూ ఇక్కడి నుంచి నా దగ్గరికి వచ్చేయండి. నేను కాషాయస్తే కట్టుకోండి, సన్యాసుల్లో కలిసిపోండి, దేశం మీద పడి అడుక్కో తినండి. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంసారం చేసుకుంటారా, దేశం మీద పడి అడుక్కో తింటారా? చెప్పాలా వద్దా? పక్కనున్నవాడు ఏం చూస్తున్నారంటే మీకు పెళ్లి చేసుకోవాలని ఉంది, అమ్మాయి ఎక్కడ ఉందని వాడు చూస్తున్నారు. ఒరే నాయనా, నువ్వు పుట్టినప్పుడే నీ పెళ్ళాం కూడా వచ్చింది భూమి మీదకి. కడుపులో ఉండగానే స్కాన్ చేసి పీకేశారు స్వామి. అది ఎప్పుడో చచ్చిపోయింది. దానికి నువ్వు పుట్టక ముందే పెళ్ళం పెట్టేశారు. అవునా కాదా? మనిషి చేసినంత పాపం ఎవరు చేయరు. మనిషి చేసినంత పాపం ఈ సృష్టిలో ఏ జీవరాశి చేయదు. అందరూ కొడుకులు గణేశారమ్మా. బుద్ధి ఉందా, బుర్ర ఉందా, తెలివి ఉందా? ఈ కొడుక్కి 20 ఏళ్ళు వస్తుంది, నాకు ఒక పిల్ల కావద్దా? పెళ్లి చేసుకోవద్దా? పైగా ఒక్కడే కొడుకు. ఎందుకంటే ఉంటే 10 ఎకరాలు వాడికే ఉండాలా. 2 కొడుకులు ఉంటే 2 ఐదులు అయిపోతుంది. కూతురు వస్తే దానికి అనవసరంగా ఇచ్చి పంపించాలా. అందుకని కొడుకే ఉండాలా, ఆస్తి అంతా వాడికే ఉండాలా. ఉంది, పెళ్లి లేదు, పెటాకులు లేదు, ఏం చేసుకుంటా? ఆ కూతురు పుడితే దాన్నేమో ఇష్ట ప్రకారం చదివిచ్చి ఎంటెక్ చదువుకునే చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్ వేసుకుని తిరుగుతుండే. అవునా? పెళ్లి చేసుకోవాలంటే నాకు మమ్మీ 6 feet ఉండాలి మమ్మీ, రెడ్ క్యాప్ ఉండాలి మమ్మీ, 30 lakhs ఉండాలి మమ్మీ, పర్ యానం 30 lakhs ఉండాలి మమ్మీ. ఎవడికి ఉద్యోగం వస్తుంది? ఎంతమందికి ఉద్యోగం వస్తుంది? వ్యవసాయం చేసుకుంటే పెళ్లి కాకపోయా, అర్చకుడికి పెళ్లి కాకపోయా, మంగళోడికి పెళ్లి కాకపోయా, కమ్మరోడికి పెళ్లి కాకపోయా, కొమ్మరోడికి పెళ్లి కాకపోయా, ఆటో నడిపేవాడికి పెళ్లి కాకపోయా, మా కారు డ్రైవర్కి పెళ్లి కాకపోయా, ఎంతమందికి చూడాలి నేను అమ్మాయిల్ని? ఎవరు కనకపోయా? ఈ సమాజాన్ని గురించి ఇంత ఆలోచిస్తుంటే నేనే సన్యాసం తీసుకుంటున్నాను. ఎవరు ఈ సమస్యకు పరిష్కారం చేసి అని అర్థం ఉందా? అర్థమైందా? అర్థం ఉందా? అర్థమైందా? అందుకని సమాజంలో ప్రకృతి ధర్మాన్ని పాడు చేసి సమతుల్యత, ఎంతమంది ఆడవాళ్ళు ఉండాలా, మగవాళ్ళు ఎంతమంది ఉండాలంటే అప్పుడు సమాజం నిలబడుతుంది. మనం చేతుల సమాజాన్ని నాశనం చేసుకున్నాం, దాని పాపాన్ని అనుభవిస్తున్నాం. దాని పాపాన్ని 10 ఏళ్లకు పూర్వం ఆశ్రమానికి వచ్చి మా కాళ్ళ మీద పడి స్వామి స్వామి నా కూతురికి పెళ్లి కాలేదు స్వామి అని ఏడ్చేవాడు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ట్రెండ్ మారిపోయింది. అంటే ఏడుపు మారల, ఏడుపు కామనే, ఏడుపు సేమ్ అదే ఏడుపు ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చి స్వామి స్వామి నా కొడుకు పెళ్లి కాలేదు స్వామి.
మా పిల్లోడికి పెళ్లి కాలే స్వామి అన్నది ఒక వచ్చి, మీ పిల్లోడు వయసు ఎంత మొన్న జస్ట్ మొన్నే 42 క్లాస్ అని చెప్పింది. ఒరే పిచ్చిదాహం, 42కి స్టార్ట్ అయిపోవాలి రోడ్డు. 20 ఏళ్ళకి పెళ్లి చేస్తే 20కి 21 కూతురు పుడితే 40 ఏళ్ళకి ఈడు అల్లుండి దుక్కోవాలి రోడ్డు. అవునా? ఈడు అప్పుడు అమ్మాయి ఎదుగు, అమ్మాయి పెళ్లి అమ్మ పెళ్లి చేసుకుంటాను అడుగుతున్నాడు. అమ్మాయి పెళ్లి చేసుకుంటాడు, ఓ అమ్మో పెళ్లి చేసుకుంటాడు, ఓ అమ్మో పెళ్లి చేసుకుంటాడు, ఓ అయ్యో తాత నేను చేసుకుంటా పో అడుగు. పెళ్లికి పోతే పెళ్లి కొడుకు చుట్టూ తెల్లగా ఉండే, వాళ్ళ ఆయన చుట్టూ తెల్లగా ఉండే, వాళ్ళ తాత చుట్టూ తెల్లగా ఉండే. ఏదో గాడ్రేజ్ కలర్ వచ్చింది కాబట్టి ఒకే ప్యాకెట్ తీసుకుని ముగ్గురు పూసుకొని ఏదో మేనేజ్ చేస్తున్నారు తప్ప అందరికీ చుట్టూ నల్లగా ఉంటుంది. అందరూ టక్ చేసుకో ఉంటారు, అందరూ ఎర్రబుర్రగా ఉంటారు, అందరూ అట్లే ఉంటారు. అందులో కుర్రోడు ఎవరు, పెళ్ళోడు ఎవరు, పెళ్లి కొడుకు ఎవరు అర్థం కాదు. అవునా? చాలే ఇక్కడికి ఆపుదాం. ఏరే వ్యవహారాల్లో పోదామా వద్దా? మీ ఇంటి ముందు ముగ్గేశారా ఈరోజు ఉదయం? వేశారా? వేసా? నాకు డౌట్ వచ్చింది ఏంటంటే చాలా సందర్భాల్లో పాపం ఇళ్లలో వంట వాళ్ళే చేస్తున్నారు, బట్టలు వాళ్ళే ఉతుకుతున్నారు, పిల్లలకు ఉదయాన్నే స్నానం చేయించి జడేసి కాన్వెంట్కి పంపిస్తున్నారు, ముగ్గు కూడా వాళ్ళే వేస్తున్నారేమో. మగవాళ్ళు ఈనాడు చెవులు కుట్టించుకోవడం మొదలుపెట్టారు. ఏదో మంచి రోజు చూసుకొని ముక్కు కూడా కుట్టించుకుంటారేమో నాకు తెలియదు. కాలం మారిపోతున్నది. నేను ఆ ఉద్దేశంతో అన్నా ఏం కాదు. అప్పుడు ఏమంటే ముగ్గేశారు లేదా? వేశారా? త్రేతాయుగంలో జరిగిన రామాయణంలో వాల్మీకి మహర్షి వారు రాసిన రామాయణంలో అయోధ్యానగర వర్ణనలో అయోధ్యానగరంలో అన్ని వర్ణించారు. ఆ నగరం అంతా ఎట్లా ఉంటుంది. అందులో ఒక వాక్యం ఏముందో తెలుసా? అయోధ్యానగరములోని పుణ్యస్త్రీలు సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి ఇంటి ముందు రంగవల్లులు దిద్దుతున్నారు అని ఉంది. కాబట్టి త్రేతాయుగంలో ముగ్గుందా లేదా? రామాయణం ప్రకారం ఉందా లేదా? ఈ రోజు ఉదయం ముగ్గేశారు లేదా? అంటే మధ్యలో ద్వాపరయుగంలో ఉండి ఉండాలిగా. మరి మధురలో అక్కడ బృందావనంతా ముగ్గులు కనపడతాయి కదా మనకి. శ్రీకృష్ణుడు పెరిగిన రేపల్లెలో ముగ్గులు కనపడతాయి కదా మనకి. కనపడతాయి కనపడవా? కనపడతాయి. కాబట్టి నీ ఇంటి ముందు ఉండే ముగ్గుకే 3 యుగాల చరిత్ర ఉంది. ఏముంది? అదేమన్నా శాస్త్రమా? అదేమన్నా పాండిత్యమా? అదేమన్నా సంస్కృతమా? అదేమన్నా భక్తే? అదేమన్నా గ్రంథమా? కాదు కదా. అది ఒక సాంప్రదాయము. ఏంటి? ఒక ఆచారము. ఏంటి? నీ ఇంటి ముందు వేసే ముగ్గుకే 3 యుగాల చరిత్ర ఉంది. అవునా కాదా? అవునా కాదా? యుగాలు మారే లేదా? త్రేతాయుగం పోయింది, ద్వాపరయుగం పోయింది, కలియుగంలో ఉన్నాం. రామావతారం అయిపోయింది, కృష్ణావతారం అయిపోయింది, వెంకటేశ్వర స్వామి వచ్చి కూర్చో ఉన్నాడు. అవునా? యుగాలు మారాయా లేదా? చెప్పండి. యుగాలు మారే, అవతారాలు మారాయా లేదా? మారే లేదా? యుగాలు మారేది కాలానికి, అవతారాలు మారేది దేవుడికి. కాలమా నువ్వు మారు, దేవుడా నువ్వు మారు. కానీ యుగాలు మారినా అవతారాలు మారినా నేను మాత్రము నా సాంప్రదాయాన్ని, నా ఆచారాన్ని, నా సంస్కృతిని, నా ధర్మాన్ని, నా మతాన్ని మారను. యుగ యుగాలు అలాగే జీవిస్తాను అని చెప్పి భూమి మీద ఒకే ధర్మాన్ని కలిగి ఉండే వాళ్ళనే ఏమంటారు? హిందువులు అంటారు. ఏమంటారు? నేను చెప్పను, నా వల్ల కాదు. ఏమంటారు? ఇప్పుడు ఎంత గట్టిగా చెప్తే ఒక ముద్ద ఎక్కువ తినొచ్చు. ఆ సౌకర్యం ఉంది, ఆకలి బాగవుతుంది. ప్రపంచంలో ఏ జాతిని నాశనం చేయని వాడు హిందువు. ప్రపంచంలో ఏ మతాన్ని నాశనం చేయని వాడు హిందువు. ప్రపంచంలో ఏ ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేయని వాడు హిందువు. ప్రపంచంలో దేవుడిని ఏ పేరుతోనైనా పూజించుకో ముక్తి మోక్షం వస్తుంది అని చెప్పిన వాడు హిందువు. అవునా?
ఆడవాళ్ళని నాశనం చేసిన వాళ్ళు, దేవాలయాలను ధ్వంసం చేసిన వాళ్ళు, దేశాల కోట్లాది మందిని చంపి రక్తపాతం చేసిన వాడు వాడి మతాన్ని గర్వంగా చెప్పుకుంటూ ఉంటే లోక కళ్యాణాన్ని గురించి ఆలోచించేటువంటి ఆచరించేవాడు హిందువు చెప్పడు. చప్పట్లు కొట్టకూడదు, సిగ్గుపడాల. చెప్పండి ఎవరు మీరు? గట్టిగా పెద్దగా అరవండి. ఈ దేశంలో ఉండే 100 కోట్ల మంది హిందువులు బిగ్గరగా ఒక్కసారి మేము హిందువులు అంటే ఈ దేశంలో ఉండే అనేక సమస్యలు 24 గంటల్లో సమాప్తమైపోతాయి. హిందువులు లేచి నిలబడితే ఎక్కడ తోకలు అక్కడ ముడుచుకుంటారు. అవునా కాదా? అవునా కాదా? మీరు అనరే మీ జాత మేము హిందువులని చెప్పించడానికి నేను విజయవాడ నుంచి వచ్చా. అర్థమైందా? మెడలో మంగళసూత్రం ఉంది కదా. ఒక అబ్బాయి పాము గారి చచ్చిపోతే వాళ్ళ అమ్మ అర్ధరాత్రి వాడి శవాన్ని తీసుకొని శ్మశానానికి పోయింది. శ్మశానంలో కాటికాపరు ఉన్నాడు. ఆ కాటికాపరుతో ఆమె చెప్పింది, నా కొడుకు పాము గారి చచ్చిపోయాడయా, నేను పేద్దాన్ని, కాటి సొంతం కట్టే డబ్బులు నా దగ్గర లేవు, నువ్వు అనుమతిస్తే శవాన్ని కాల్చుకుంటా అని చెప్పింది. కాటి సొంతం కట్టకపోతే శవాన్ని కాల్చుకోవడానికి లేదు కాటి కాపరు చెప్పాడు. నా దగ్గర చిల్లి చెండబ్బ కూడా లేదు. ఈమె చెప్పింది, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు బహు టెంపర్ దానిలాగా ఉన్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ దగ్గర ఏం లేదా? పై ఎదలో బాలసూర్య ప్రభాకలితం పై వెలుగొందుచున్న అది నీ మాంగళ్యంబు కాబోలు, దానిని ఏ వెలకైనా వెచ్చించినా నీ సుతునికై చెల్లదా అని చెప్పి ఆ కాటికాపరి వాడు అంటాడు. అన్నాడా? అప్పుడు ఆ ఇల్లాలకి తనకు వివాహం కాకముందు వాళ్ళ అమ్మగారింట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి దుర్వాస ఋషి వస్తే ఆయనకి పాదసేవ చేసి అని పాలిచ్చి పండ్లిస్తే ఆ ఋషి వరమిచ్చాడు, తల్లి నువ్వు ఎంత బుద్ధివంతురాలివి, ఎంత సంస్కారవంతురాలివి, ఎంత గుణవంతురాలివి, తల్లి ఎంత అణుకుగా ఉన్నావమ్మా, రేపు వివాహమైన తర్వాత నీ భర్త నీ మెడలో కట్టే మంగళసూత్రము నీ భర్తకు తప్ప అన్యులకు కనపడదు అని వరమిచ్చాడు. అవునా? అప్పుడు ఆలోచించింది ఇల్లాలు, ఈ కటిక చీకట్లో, ఈ వల్లకాట్లో, ఈ శ్మశానంలో ఇంత రాత్రిపూట నా మెడలో ఉండే మంగళసూత్రం కనపడిందంటే ఈయన కాటికాపరి కాడు, సమస్త భారతదేశాన్ని తన భుజస్కంధాల మీద ఉంచుకుని రాజదండంతో ఏకచిత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి చక్రవర్తి సత్యహరిశ్చంద్రుడు నా భర్త అని ఆమె గుర్తుపట్టింది. అర్థమైందా? కొట్టి చావండి. కృతయుగంలో సత్యహరిశ్చంద్రుడి భార్య చంద్రమతీదేవి మెడలో మంగళసూత్రం ఉందా లేదా? త్రేతాయుగంలో సీతమ్మ వారి మెడలో మంగళసూత్రం ఉందా లేదా? ద్వాపరయుగంలో రుక్మిణీదేవి అమ్మవారి మంగళసూత్రం ఉందా లేదా? కలియుగం తిరుచానూరు అమ్మవారి మెడలో మంగళసూత్రం ఉందా లేదా? కనకదుర్గమ్మ అమ్మవారి మెడలో మంగళసూత్రం ఉందా లేదా? అన్నవరం సత్యనారాయణ స్వామి రమాదేవి అమ్మవారి మెడలో మంగళసూత్రం ఉందా లేదా? అహోబిలంలో రాజ్యలక్ష్మి అమ్మవారి మెడలో మంగళసూత్రం ఉందా లేదా? మీ మెడలో మంగళసూత్రం ఉందా లేదా? హృదయుగం పోయిందా లేదా? త్రేతాయుగం పోయిందా లేదా? ద్వాపరయుగం పోయిందా లేదా? కలియుగం నడుస్తుందా లేదా? చెప్పండి. యుగాలు మారాయా లేదా? కాలం మారిందా లేదా? అవతారాలు మారాయా లేదా? నువ్వు మారావా? యుగాలు మారేది కాలానికి, అవతారాలు మారేది దేవుడికి. కాలమా నువ్వు మారు, దేవుడా నువ్వు మారు, కానీ యుగాల పర్యంతం మేము హిందూ మతంలోనే ఉంటాను ఎవరు చెప్పారో వాళ్ళు భూమి మీద హిందువులు అయ్యారు. అర్థమైందా కాలేదా? కాబట్టి ఆదివారం పూట బిర్యానీ పెడతామంటే పోయి మతం మారే రకం కాదు మనం. అర్థమైందా? మా దేవుడినే దేవుడు, మా దేవుడే దేవుడు అని చెప్తున్నారే, వీళ్ళు ఎవరి సంతానమో తెలుసా? ప్రహ్లాదుడు వాళ్ళ నాయన ఒక ఆయన ఉండేడు.
ప్రహ్లాదుడు వాళ్ళ నాయన ఎవరు? హిరణ్యకశ్యపుడు తపస్సు చేశాడు, చావు లేకుండా వరం పొంది ఇక చావు లేదు అనుకున్నాడు. వెంటనే టామ్ టామ్ కొట్టించాడు లోకమంతా, నేనే దేవుణ్ణి అని, నన్నే పూజించాలా అని. నరసింహస్వామి వచ్చి వాడిని చంపేశాడు. ప్రహ్లాదుడు కాకుండా ఇంకా వేరే వాడు ఒక 100 మంది కొడుకులు ఉన్నారు ఆయనకి, రాక్షసుడికి. వాళ్ళ సంతానమే దాయాది ఇద్దరు అన్నదమ్ములు లేదు. వాళ్ళిద్దరే ప్రపంచంలో మా దేవుణ్ణే పూజించాలా లేకపోతే నరికేస్తాం, మా దేవుణ్ణే పూజించాలా లేకపోతే మీరు నరకానికి పోతారు. ఆదివారం మొగ్గు పెట్టి వాళ్ళ దేవుడి గురించి 5 నిమిషాలు కూడా చెప్పరు. మీ దేవుడు సైతాను, మీ దేవుడు లేడు, మీ దేవుడు లేడు అని అట్లా ప్రచారం చేస్తున్నారు. అవునా అవునా కాదా? మీ అమ్మని నాన్నని తిరిగితే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఏం చేస్తారు మీ అమ్మని తిరిగితే? వీధిలో మీ అమ్మని తిరిగితే ఏం చేస్తారు చెప్పండి? మీ నాన్నని తిరిగితే ఏం చేస్తారా? మీ నాన్నని తిరిగితే ఏం చేస్తారా? చెప్పుతో కొడతావా? మా నాయన్ని కనుక 10 చెప్పుతో కొడతాడంట. మనం నమ్మిన దేవుడిని తిరిగితే ఏం చేయాలా? ఏం చేయాలా? ఎడంకాలం మెట్టుతో కొట్టాలి. లేవా? పాత ఏమైనా చినిగిపోయింటే చెప్పులు పారేకి కూర్చుకోండి. మన దేవుడిని తిట్టాడు రోడ్డు మీదకి వస్తే మెడలో వేసి కొట్టాడు. అర్థమైందా? నీ మతాన్ని గురించి చెప్పుకో, అది కూడా నీ వాళ్ళకి చెప్పుకో, అక్కడ కూర్చొని చెప్పుకో. మా రాముల్లో కృష్ణుడు తిడితే ఖచ్చితంగా చెప్పు తీసుకొని కొడతాం. కొట్టుదా? చెప్పండి, వాళ్ళు తెలిసిపోయారు. ఇంకా 50 ఏళ్ళు ఈ దేశానికి ఇబ్బంది లేదు. పిల్లలు ఇప్పుడు ఇదే నేర్పించారు. రామాలయం అయోధ్య ప్రతిష్ఠ కాబోతోంది. శ్రీరామచంద్రుడు అయోధ్యలో పట్టాభిషిక్తుడు కావాలంటే ఏం జరగాలో తెలుసా? వాలిని చంపాలా, సుగ్రీవుని కూర్చోబెట్టాలా, రావణాసురుని చంపాలా, విభీషణుని కూర్చోబెట్టాలా, అప్పుడు వచ్చి రాముడు సింహాసనం మీద కూర్చుంటాడు కదా. సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరిగింది. రామాలయాన్ని ఎవరు ధ్వంసం చేశారో, ఏ మతానికి చెందిన వాళ్ళు ధ్వంసం చేశారో, ఆ మతానికి చెందిన వాళ్ళు ఎక్కడుంటారో ఆ దేశంలో స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు 600 కోట్ల రూపాయలు పెట్టి దేవాలయం కట్టిస్తే ఆ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సుల్తాన్ వచ్చి ఆ దేవాలయాన్ని ప్రారంభోత్సవం చేశాడు. అయిపోయిందా? అయిందా? అయిందా? ఈ దేశాన్ని 200 సంవత్సరాల పాటు దోచుకొని తిని ఇక్కడ హిందువులందరికీ కూడా క్రైస్తవ మతంలోకి మార్చే ప్రయత్నం చేసిన బ్రిటిష్ వాళ్ళ రాజభవనం బకింగ్హామ్ ప్యాలెస్ లో ఈరోజు ఎవరున్నారు తెలుసా? ఋషి షౌనక్. ఋషి షౌనక్ మన హిందువే, మన భారతీయుడే. ఆ రోజున విక్టోరియా రాణి అక్కడ ఇంగ్లాండ్లో కూర్చొని భారతదేశాన్ని పరిపాలించింది కదా. కానీ మన హిందూ ఈ రోజున ఇంగ్లాండ్కు పోయి ఎలక్షన్లో గెలిచి వాళ్ళను పక్కకు నెట్టి ఈరోజు అక్కడ కూర్చొని ప్రధానమంత్రి అయ్యి ఇంగ్లాండ్ను పరిపాలిస్తున్నాడు కదా. మొన్న దీపావళికి ఏం జరిగిందో తెలుసా? ఆయన భార్య మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూతురు స్తాంబాలంలో ప్రమిదలు పెట్టుకొని దీపాలు వెలిగించుకొని వాకిట్లోకి వచ్చి ఆమె కూతురు మన ఇళ్ల ముందు దీపాలు పెట్టట్టే ఇంగ్లాండ్ రాజధాని ఏమంటారు లండన్ లో బకింగ్హామ్ ప్యాలెస్ కి బయట దీపాలు పెట్టి ఎవరు దేవుడు లేడన్నాడో, ఏ మతంలో మత మార్పిళ్లు చేశారో, ఏ మతాన్ని దోచుకున్నారో, ఏ మతాన్ని విమర్శించారో, ఏ దేశాన్ని బానిసలు చేశారో ఆ దేశానికి చెందిన వాళ్ళు ఈ రోజున అక్కడ దసరా చేస్తున్నారు, వినాయక చవితి చేస్తున్నారు, మొన్నటికి మొన్న దీపావళి చేశారు. అవునా? అయిందా? అయిందా? రేపు 22వ తేదీ రాముడు అయోధ్యలో ప్రతిష్ఠితం అవుతూ ఉన్నాడు. అర్థమైందా? కాలేదా? కిష్కింద అయిపోయింది, లంక అయిపోయింది, మిగిలింది అయోధ్య. శ్రీరాముడి పేరంటే అంతే మరి, రామ 2 అక్షరాలు. ఈ రోజున రాముల వారి అక్షంతల అయోధ్య నుంచి వస్తే
మా ఊరిని వాళ్లే వచ్చి తండోపతండాలుగా తీసుకొని పోతున్నారు. ఈ జాతి నిలబెట్టేది రాముడే, చైతన్యవంతం చేసేది రాముడే, ఈ లోకాన్ని చుట్టి వచ్చేది రాముడే. రాబోయే 40-50 ఏళ్లలో ఈ ప్రపంచంలో స్థాపన అయ్యేది కూడా రామరాజ్యమే. ఈ లోపల ఏమేమి డాన్స్లు వేస్తారో వేసుకోండి, మీరు ఏమేం చేస్తారో చేసుకోండి. ఒరే నాయన, ఒక్క అజిత్ దోవలు ఉంటేనే గుర్తు తెలియని వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడంటే అక్కడ లేపేస్తున్నారు. రేపు అజిత్ దోవల తర్వాత అట్లాంటి వాళ్ళు 100 మంది రాబోతున్నారు. అర్థమైందా? అందుకని భారతదేశం కాదు, ప్రపంచమే హిందూ రాష్ట్రం కాబోతున్నది. కోటండి తప్పదు. ప్రపంచాన్ని మల్టీనేషనల్ కంపెనీలు భారతదేశాన్ని మనం వైశ్వీకరణ చేస్తున్నామంటున్నారు. ప్రపంచ మార్కెట్ చేస్తామంటున్నారు మల్టీనేషనల్ కంపెనీలు. మనం భారతీయులు చెప్తున్నాం, మొత్తం ప్రపంచాన్నే హైందవీకరణ చేసి వదిలిపెడతామని చెప్తున్నాం. మొత్తం ప్రపంచమే హైందవీకరణం. వారు ఒకళ్ళ గురించో, కాలువ గురించో, మధ్యలో వచ్చే హుషేర్పురం గురించో ఆలోచించే తీరిక మాకు లేదు. మాకు అంటే మీకు మాకులే. అర్థమైందా? అమెరికాలో ఈ రోజున హిందుత్వం, రష్యాలో ఈ రోజున హిందుత్వం, ఆఫ్రికాలో ఈ రోజున హిందుత్వం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో హిందుత్వం, ఇరాన్లో హిందుత్వం, ఆస్ట్రేలియాలో హిందుత్వం, జపాన్లో హిందుత్వం. ప్రపంచం అంతా అందరూ హిందూ మతంలోకి వస్తుంటే, ఒరే నాయన, పోయేవాళ్ళు ఎన్ని రోజులు పోతారా? వచ్చినంత కాడికి వసూలు చేసుకోండి, ఆదివారం శుభ్రంగా తినేయండి, మంచి రోజు చూసుకుని వెనక్కి వచ్చేయండి. మధ్యలో ఒక ఆయన కనపడ్డాడు, నాకు కనపడి మాట్లాడాడు. ఒక పాస్టరు, మేము చర్చిలు కట్టించేస్తున్నాం, అట్లా ఇట్లా మొత్తం మార్చేస్తామని. పాస్టరు నువ్వు చెప్పేదంతా బాగుంది, కానీ నాకు ఒక మాట నచ్చలేదని చెప్పా. ఏందన్నాడు? మీరు ప్రతి ఊర్లో చర్చి కట్టిస్తున్నారు, 5-6 కట్టిస్తున్నారు, కానీ అన్ని చిన్నవి కట్టిస్తున్నారు, ఇది నాకు నచ్చలేదన్నా. అదేంటిది? చర్చి కట్టించొద్దని కదా చెప్పాలా? మీరు ఏంది చిన్నవి కట్టిస్తున్నారంటే, లేదు పెద్ద చర్చిలు కట్టించండి, 5 కోట్లు 10 కోట్లు పెట్టి కట్టించండి అని నేను చెప్పా. ఎందుకయ్యా అటు చెప్తున్నావు అని వాడు అడిగాడు. ఏం లేదు, అయితే 10 ఏళ్ళు, అయితే 5 ఏళ్ళు, మహా అయితే 10 ఏళ్ళు, మళ్ళీ ఆ చర్చిల్లో మా రాముడిని పెట్టుకోవాలా, మా కృష్ణుడిని పెట్టుకోవాలా, చిన్న చర్చిలు కట్టిస్తే మళ్ళీ మేమాడు కట్టించేది ఏదో పెద్దవి కట్టండి, మేము వచ్చి మా దేవుడిని పెట్టుకోవాలి రేపు పొద్దున అని చెప్పా. చెప్పాలా వద్దా? నేనన్నా కాని మాట చెప్పానా, చెడ్డ మాట చెప్పానా? చెప్పండి, మీరే చెప్పండి, పెద్ద మనుషులు మీరే చెప్పండి. మార్చాలా వద్దా? అన్ని మతాలు ఒకటేనా కాదా? ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారు? అన్ని మతాలు ఒకటే అని చెప్తున్నారో లేదా? చెప్పండి. అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్తున్నారు లేదా? చెప్తున్నారు లేదా? అమలాపురం దగ్గర ఒక ఆయన చర్చి కట్టించాడు. వాళ్ళు మత్స్యకారులు. సునామీ వచ్చింది అప్పుడు 2004లో అప్పుడు జరిగింది ఇది. అప్పుడు ఆ చర్చి పాస్టర్ వచ్చి మీ ఊళ్ళో గుడి కట్టిస్తా అని గుడి కట్టించాడు. వీళ్ళకి ఏం చెప్పాడు ఆయన? గుడిని చెప్పాడు. ఈ మత్స్యకారులు ఏం చేశారు? రోజు వచ్చేది శ్రమదానం చేసేవాడు, రాళ్ళు మోసేది, ఇసుక మోసేది, సిమెంట్ మోసేది రోజు. అట్లా కట్టించేసాడు. ఆయనకి ఎక్కడో వేరే దేశం నుంచి డబ్బులు వస్తే 50 గ్రామాల్లో 50 చర్చిలు కట్టిస్తున్నాడు. ఇది కట్టించేశాడు, వేరే ఊరికి పోయి చూసుకుంటున్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఫారిన్ నుంచి వాళ్ళు వచ్చి ప్రారంభోత్సవాలు చేయాలి. ఈ లోపల శ్రీరామం వచ్చింది. వీళ్ళు అమలాపురం వచ్చి సిమెంట్ మూలు కొనుక్కొని ఆటోలో పెట్టుకొని తీసుకొని పోయి లోపల పెట్టేసి దాని మీద ఏలు మొత్తం చేసేస్తారు కదా, పంజాలు వేసేసి అమ్మాయి రాముల వారికి కళ్యాణం చేసేసారు. మామిడాకులు కట్టేశారు, అరటి చెట్లు కట్టేశారు, భోజనాలు పెట్టేశారు. వీడు వచ్చాడు స్పొట్ట వేసుకొని. ఏం దిక్కు చేశారు అన్నాడు. పాస్టరు, నువ్వు గడి కట్టిస్తానని చెప్పినావు, గుడి కట్టించుకున్నావు, రావణం వచ్చింది, నువ్వు రాలే, మేము చేసాం, తప్ప అన్నారు. అర్థమైందా? కుక్క కాటుకి మీకు రాదా? ఆ మాత్రం తెలియదా? ఆ మాత్రం తెలియదేట్లు మనకు లేవా? ఒరేనాయన ఏలు ముద్ర వేసేవాడు ₹1 కోటి వడ్డీకి మారుస్తున్నాడు. భారతదేశంలో అతను తెలివి ఉంది. అర్థమైందా? MBA చదవాల్సిన అవసరంలో మన దేశంలో డబ్బు కావాలంటే మన ఊళ్ళో కూడా వడ్డీకి మార్చేస్తారు. లేదా? మన ఊళ్ళో డబ్బు లేదా? భారతదేశాన్ని అర్థం చేసుకోవడం ఇంతవరకు బొట్ల, భవిష్యత్తులో పుట్టడం. చివరిలో ఒక మాట చెప్పి ఆపేస్తాలే.
ఆపేదే వద్దా? మీదేం పోయింది? సాయంత్రం దాకా చెప్తేనరా. ఉత్తరప్రదేశ్ని దేవభూమి అంటారు. రామ జన్మభూమి ఉంది కాబట్టి, కృష్ణ జన్మభూమి ఉంది కాబట్టి, కాశీ విశ్వనాథుడు ఉన్నాడు కాబట్టి రామ జన్మభూమి. ఉత్తరప్రదేశ్ ఏమంటారు? దేవభూమి. చారుధామ్ ఉంది కాబట్టి, ఋషికేశ్ ఉంది కాబట్టి, హరిద్వార్ ఉంది కాబట్టి ఉత్తరాఖండ్ని దేవభూమి అంటారు. అమర్నాథ్ యాత్ర ఉంది కాబట్టి, వైష్ణోదేవి ఉంది కాబట్టి కాశ్మీర్ని దేవభూమి అంటారు. కదా కదా కదా. ఇప్పుడు నేను చెప్తా వినండి. దశావతారాలు ఉన్నాయా లేదా? దశావతారాలు ఉన్నాయా లేదా? మొదటి అవతారం ఏది? మత్స్యావతారం. మొదటి అవతారం ఏది? మత్స్యావతారం దేవాలయం ఎక్కడుందో తెలుసా? నాగలాపురం. నాగలాపురం ఎక్కడుంది? తిరుపతి దగ్గర. మత్స్యావతారం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. కూర్మావతారం ఎక్కడుంది? శ్రీకూర్మం. శ్రీకూర్మం ఎక్కడుంది? శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లా ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. వరాహావతారం ఎక్కడుంది? తిరుమల కొండ మీద. అది అయిందే వరాహావతారం. అది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. వరాహావతారం తర్వాత ఏంటి? నరసింహావతారం. నరసింహావతారం ఎక్కడుంది? అహోబిలం మనకు పక్కనే. ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. నరసింహావతారం ఎవరు? తర్వాత ఎవరు? వామనావతారం. వామనావతారం ఎక్కడుంది? చెరుకూరు. చెరుకూరు ఎక్కడుంది? బాపట్ల దగ్గర. బాపట్ల ఎక్కడుంది? గుంటూరు జిల్లా. గుంటూరు ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. అయిపోయిందా? పరశురామ అవతారం. పరశురాముడు ఎక్కడున్నాడు? మహేంద్ర తనయ పర్వతం. ఈ పక్కన శ్రీకాకుళం, ఆ పక్కన ఒరిస్సా, మధ్యలో కొండ, దాని మీద పరశురాముడు అవతారం. అయిందా? పరశురామ తర్వాత అవతారం ఏది? రామ అవతారం. ఆయన అయోధ్యకు పోయాడు. బలరాముడు కృష్ణుడు ఎక్కడ పోయారు? రేపల్లె బృందావనానికి పోయారు. తర్వాత అవతారం ఏది? వెంకటేశ్వర స్వామి అవతారం. వెంకటేశ్వర స్వామి ఎక్కడికి వచ్చాడు? తిరుమలకు వచ్చాడు. అవునా? 10 అవతారాలలో 7 అవతారాలు దాల్చినటువంటి దివ్యమైన పవిత్రమైనటువంటి దేవభూమి మన ఆంధ్రప్రదేశే. మన ఆంధ్రప్రదేశే. మన ఆంధ్రప్రదేశ్లో దేవుడు 10 అవతారాలు ఎత్తాడు. కృష్ణదేవరాయలు పరిపాలించాడు మనల్ని. హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశాడు ఆయన. 20వ సంవత్సరంలో ఆయన సింహాసనాన్ని ఎక్కాడు. 40వ సంవత్సరంలో చనిపోయినాడు. 20 ఏళ్లు పరిపాలిస్తే దేవాలయాలు కట్టించాడు, చెరువులు తవ్వించాడు, కవులను పోషించాడు, భాషను పోషించాడు. స్వయంగా ఆయనే శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు దేవాలయంలో కూర్చుని ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రాశాడు. అవునా? ఆయన పేరు బిరుదేంటో తెలుసా? ఆంధ్రభోజుడు. ప్రతాపరుద్రుడు వరంగల్ బిరుదేంటో తెలుసా? ఆంధ్ర దేశాధీశ్వరుడు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ దేవభూమి. చెప్పండి, ఆంధ్రప్రదేశ్. 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 కాబట్టి దేవాలయాలన్నీ కలిపే పవిత్రమైనటువంటి భక్తు మొత్తం ప్రపంచం నుంచి భక్తులు వచ్చేటువంటి కారిడార్ నిర్మాణం చేయాలో వద్దా? కాశీ కారిడార్ ఏర్పాటైందా లేదా? అయోధ్యను అభివృద్ధి చేశారా లేదా? మధురను అభివృద్ధి చేస్తున్నారా లేదా? చారుధామ్ అభివృద్ధి చేశారా లేదా? అమర్నాథ్ అభివృద్ధి చేశారు లేదా? అలాగే 7 అవతారాలు ఉండే దేవాలయాలని కలుపుతూ ఒకే భక్తి మార్గాన్ని ఏర్పాటు చేయాలా? మనది దివ్య భూమి, పవిత్ర భూమి, దేవభూమి. మన ఆంధ్ర జాతి, మన ఆంధ్రదేశం, మన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కొట్టండి, 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 కొట్టండి. అవునా కాదా? ఆత్మవిశ్వాసం తెచ్చుకోండి. రామాయణ కాలం నుంచి ఉన్న జాతి మనది. ఆ రోజు నుంచి సముద్రపు నీటిలో ఓడల మీద ప్రపంచ దేశాలతో వ్యాపారం చేసిన జాతి మనది. అందుకనే మన దగ్గరే ఎక్కువ డబ్బు ఉండేటప్పుడు మన రాయలసీమలోనే ఒక సామెత ఉంది. ఎందుకు తెలుసా? ఏమీ లేని పేదోడు అంటేనే కోడిగుడ్డు అంత బంగారం ఉంటుందంట. మళ్ళీ కోడిగుడ్డు అంటే ఇప్పుడు కోడిగుడ్డు కాదు, పాత కోడిగుడ్డు. అది ఇలా సైజు కూడా పెద్దది. ఇప్పుడు ఫారంలో పెంచే కోళ్ళు చిన్న చిన్న గుడ్లు పెడుతుంది. అప్పుడు పాత నాటుకోళ్ళు ఇంటి దగ్గర సాగితే పెద్ద పెద్ద గుడ్లు పెట్టేది. అంత బంగారం ఉండేదంట. అర్థమైందా? జై శ్రీరామ్. గోవిందా.
చేతులు పైకి